ఇప్పుడు నేను ఎవరు చూసి అడిగారు? అమ్మ కోసం. అడిగిందా? నేనే చేస్తున్నాను. ఎందుకు? అమ్మతో మాట్లాడాలి. ఊరికి వెళ్ళి మాట్లాడలేను కదా. అదే చూసివ్వడానికి వెళితే మాట్లాడొచ్చు. ఏం మాట్లాడతావు? తాతకి సూరజ్ మీద అనుమానం ఉన్నట్టే అమ్మకి ఉంటే? మీ అమ్మకి సూరజ్ మీద అనుమానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే సూరజ్ మీద అనుమానం ఉంది. నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తి మీద నాకు అనుమానం ఏంటని అనుకుంటున్నావా? అవును. సూరజ్ ఎవరు? తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాడు? తెలీదు. ఎవరి తాలూకా? తెలీదు. ఇలా ఏమీ తెలియని ఒక మనిషి మన శత్రువుతో, సారీ, తాతకి శత్రువు అంటే మనకు కూడా శత్రువే కాబట్టి అలా అన్నాను. పోనీ కాసేపు దక్షిణమూర్తి తాతని శత్రువు అనే అనుకున్నాను. సూరజ్ మన తాత శత్రువుతో మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత అనుమానం రావడం సహజమే. కానీ కొట్టాడు కదా. తాత పెట్టే పరీక్షలు కఠినంగానే ఉంటాయి. సొంత కూతురికి మనవడికే తప్పలేదు, బయట వాళ్ళ విషయంలో జాలి చూపిస్తాడని ఎందుకు అనుకుంటావు? ఇప్పటికీ నీకు ఇంకా సూరజ్ మీద అనుమానం ఉందా? ఎన్ని సంవత్సరాలు ఈ ఇంటి తిండి తిని పెరిగిన జోస్నే ఈ ఇంటికి ద్రోహం చేయడానికి వెనకాడలేదు. మనకేమీ తెలియని బయట వాళ్ళని పూర్తిగా ఎలా నమ్ముతాం? నీకొకటి తెలుసా బావా? ఏంటి? మనలో మనం ఇలా గొడవలు పడాలని దక్షిణామూర్తి తాత ఇవన్నీ చేయిస్తున్నాడు అనిపిస్తుంది. గొడవలు పట్టవేంటి? అగ్గిపొల గీసి తగలబెడితేను. దేని గురించి నువ్వు మాట్లాడేది? చూస్తుంటే అర్థం కావట్లేదా? మన రెస్టారెంట్స్ ఎదురుగానే రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు పోటీకి దిగారు. తాత ఓకే చెప్పలేదు కదా. చెప్పడం. తాత వెనకడుగు వేయడు. దక్షిణామూర్తి తాతతో పోటీ అంటే బురదలో రాయేసినట్టే ఫీల్ అవుతాడు. తాతకున్న డీసెన్సీ వల్ల నవ్వుతూ సమాధానం చెప్పాడు, కానీ అదే ఒంటరిగా వచ్చుంటే ఇద్దరు కాలర్లు పట్టుకునేవాడు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మా నాన్న లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రెస్టారెంట్స్ టూర్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఓనర్స్ అంతా ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఇండియాలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్ ని విజిట్ చేస్తారు. మీ నాన్నని కూడా ఆ టూర్లో జాయిన్ అవ్వమని తాత చెప్పాడు. అయితే నాన్న ఎప్పుడు వస్తాడు? టైం పడుతుంది. అమ్మ పరిస్థితి? బానే ఉంది కదా. చేంటి బానే ఉండేది. దక్షిణామూర్తి తాత ఈ ఇంటికి పరాయి వాళ్ళ రావడం, పరిచయాలు, పోటీలు, వెళ్ళిపోయేటప్పుడు తిరిగి చూడ్డాలు, మగవాళ్ల కోపాలకి, బాధలకి, ప్రేమలకి సరిహద్దులు, అడ్డుగోడలు ఉండవు బావా. ఏదైనా అనుకోగానే చూపించగలుగుతారు. కానీ ఆడదాని భావోద్వేగాలన్నీ సముద్రంలో అలల్లాంటివి. ఒడ్డు దాటి ముందుకు రాలేవు. అలాగని ప్రశాంతంగా కూడా ఉండలేవు. కుబేర్ నా తండ్రి కాదు బావా, కానీ నన్ను పెంచాడు కాబట్టి అతని నేను తండ్రిలాగే ఫీల్ అవుతాను. ఇప్పుడు తలుచుకున్నా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయా బావా? పెంచిన వాడి మీద ఇంత ప్రేమ ఉంటే కన్నవాళ్ల మీద కూతురికి ఇంకెంత ప్రేమ ఉండాలి? అంత ప్రేమను కూడా దూరం చేసేంత ద్వేషం అమ్మ గుండెల్లో మోస్తుందంటే ఆ మనసు ఎంత గాయపడి ఉంటుంది బావా. ఇలాంటి టైంలో నేను ఇంటికి రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రావద్దని ఎవరన్నారు? ఏ అధికారంతో రావాలి? నువ్వేంటి మనవరాలివి? నాకున్న గుర్తింపు కార్తీక్ భారీగానే. నీ జీవితంలో నీకు దక్కినవన్నీ నువ్వు కోరుకొనివే. మనవరాలి పోస్ట్ కూడా అంతే. అనుకోకుండా ఏదో ఒక రోజు నువ్వు ఊహించిన విధంగా వస్తుంది. అంతేనంటావా బావా? జీవితం అనేది బండి లాంటిది. అవసరానికి మించిన బరువులు మోయకూడదు దీప. ముందు మైండ్లో నుంచి నెగిటివ్ థాట్స్ తీసేయ్. అలాగే గురువుగారు, మీ వ్యాఖ్యలే మాకు గీతోపదేశాలు. కొంచెం ఎక్కువైంది సీఈఓ గారు. ప్రేమ కాదు, వేటకారం. నా బావా నా ఇష్టం. కాదని ఎవరు అనలేదులే గాని వెళ్ళే జ్యూస్ మీ అమ్మకివ్వు. అలాగే బావా. కానీ ఒకటి మాత్రం నిజం, పాపం తాత కొట్టిన దానికి సురేష్ బాధపడుతూ ఉంటాడు. నిజంగా బ్రదర్ బాధపడుతూ ఉంటాడా? మనవాడు పాజిటివ్ గానే తీసుకున్నాడే. హాయ్ బంగారం. క్యాబ్ బుక్ చేసుకున్నావా? ఎందుకు? లగేజ్ నువ్వే ప్యాక్ చేసుకుంటావా? సాయం ఏమైనా కావాలా? దేనికి? రోజు బాగోలేదనో రావు కాలవనో ఆగిపోవాల్సిన అవసరం లేదు, బయలుదేరొచ్చు. అరే ఎక్కడికి? వెళ్ళిపోయేటప్పుడు పెద్దవాళ్ళకి చెప్పి వెళ్ళడం మర్యాద. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎదురుపడ్డానికి మొహం చెల్లదు కాబట్టి నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు. ఎందుకు, దేనికి, ఎక్కడికి, ఏం మాట్లాడుతున్నావు బంగారం? రే, కవర్ చేయకురా.
మా తాత నిన్ను కొట్టాడు అంటే నీ ఈగో దెబ్బ తినకుండా ఉంటుందా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తుందా? ఒకవేళ కూరల్లో ఉప్పు కారం తగ్గించిన కారణంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్ అయినా నీ తల పొగరు, నీ గీర, నీ లెక్కలేనితనం, నీకున్న అతి ఆత్మవిశ్వాసం నేను ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. అందరిలో మా తాత నిన్ను అంత అవమానం చేశాక నువ్వు మళ్ళీ మా ముందు తలెత్తుకుని తిరగలవా? నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేనొచ్చాను. లగేజ్ తీసుకుని గేట్ దాటితే నీకు టాటా బాయ్ బాయ్ చెప్పి గేట్ మూసేసుకుని లోపలికి పోతాను. నువ్వు గేట్ మూయడం కాదే, నువ్వు ఇలాగే వాగావనుకో నేనే నీ నోరు మూయాల్సి వస్తుంది. జై ఆపవే, ఎందుకు ఊరికే అరుస్తావు? అరవడం ఏంట్రా అంబోతున్నా. నిన్ను మా తాత అంత అవమానించినా కోపం రావట్లేదా? నీ తప్పు లేకపోతే నువ్వు సైలెంట్ గా ఉండవు కదా. అక్కడే క్లారిటీ ఇచ్చాను, ఒకసారి రివైండ్ చేసుకో. విషయాలు నాకు అర్థమైన తర్వాత తప్పుగా ఎందుకు అనుకుంటాను సార్? నేను మీ వాడిని అన్నాను, అది చాలు నాకు. క్లారిటీ ఇవ్వలేదు, పరువు పోతుందని కవర్ చేశాను. ఇది నీ ఇంటెన్షన్, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నీకు కోపం రావట్లేదా? లేదు, హాయిగా ఉంది. అంటే మన తప్పు లేకుండా మనల్ని కొట్టడం పెద్ద అవమానం రా. నేను నీలా ఎందుకు తీసుకుంటాను? అయితే తమరి ఈ సందర్భాన్ని ఎలా తీసుకున్నారో? గౌరవంగా. కొట్టడం గౌరవంగా తీసుకోవడం ఏంట్రా? మా తాత నిన్ను అవమానించాడు, దక్షిణామూర్తికి అమ్ముడు పోయావేమో అనుకున్నాడు. అది నీకు బాధ అనిపించట్లేదా? అంటే నువ్వు నిజంగానే దక్షిణామూర్తితో కలిసిపోయావు, అతనిచ్చిన డబ్బుకి అమ్ముడుపోయావా? మా ముందు నాటకం ఆడుతున్నావు కదూ. ఆపవే నా బంగారు వసపిట్ట. నీకు మాటలు తొందరగా రావట్లేదని వస ఎక్కువగానే పట్టించుంటారు, వాగుతూనే ఉంటావు. రే, ఎంత కమ్ముడుపోయావో చెప్పరా. నన్ను కొనేంత కలేజా ఇక్కడ ఎవ్వరికీ లేదే. ఒకవేళ ఉన్నా అమ్ముడుపోవడానికి ఈ సూరజ్ సిద్ధంగా లేడు. నేను తల వంచేది అభిమానానికి, నేను దిగి వచ్చేది మంచితనానికి. మీ తాత నన్ను కొట్టడంలో నువ్వు అనుమానం చూశావు, నేను అభిమానం చూశాను. దాంట్లో అభిమానం ఏముందిరా? ఆ పెద్దాయన ఇంటికొచ్చేటప్పుడు ఎంతో మంది అతన్ని చూసుంటారు, అతను ఎంతో మందితో మాట్లాడుంటాడు. శివనారాయణ గారు వాళ్ళందరినీ ఎందుకు అనుమానించలేదు? వాళ్ళందరినీ ఎందుకు చేయి చేసుకోలేదు? ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే అనుమానం ఉంటుంది. ఎవరిని నమ్ముతాం? మన అనుకున్న వాళ్ళని, మనతో ఉండాలనుకునే వాళ్ళని. అంటే మా తాత నిన్ను తనతో ఉండాలి అనుకుంటున్నాడా? ఒకటి గుర్తుపెట్టుకో బంగారం, టాలెంట్ ఉంటే పనిస్తారు, క్యారెక్టర్ ఉంటేనే ఇంటికి పిలుస్తారు. సూరజ్ అనే వాడి క్యారెక్టర్ చూసి ఇంటికి పిలవడమే కాదు, ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నారు. చైర్మన్ గారికి నా మీద నమ్మకం ఉంది, నమ్మకం ఉంది కాబట్టే అనుమానం వచ్చింది, అనుమానం వచ్చింది కాబట్టే కొట్టారు. అది కూడా నా మీద కోపంతో కాదు, దక్షిణామూర్తి గారి మీదున్న కోపంతో. అందుకే ఆ దెబ్బ నా చెంపకి తగిలిందే గాని మనసుకు తగలేదు. ఇక మీదట జాగ్రత్తగా ఉండడానికి ఇదొక వేకప్ కాల్ లాంటిది. అర్థమైందా బేబీ? మా తాతని ఇంత అర్థం చేసుకున్నవాడివి, మరి నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను నిన్ను అర్థం చేసుకోవడం ఏంటి, అర్ధాంగిని కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సరే అను, మనం పెళ్లి చేసుకుందాం. ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలిరా. నా అర్హతని డిసైడ్ చేసే ఛాన్స్ నేను ఎవ్వరికి ఇవ్వను. నన్ను అందుకునే ఛాన్స్ కూడా నేను ఎవ్వరికి ఇవ్వను. కుమారిగానే మిగిలిపోతావా? నాలాంటి దాని మీద ఆశపడితే నువ్వు మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోతావు. ఛాలెంజ్ చేస్తున్నావా? నాలాంటి ఏంజల్ని అందుకోవాలంటే వాడికి నా అంత స్థాయి ఉండాలి. నీ రేంజ్ అందుకు సరిపోతుందా? మీరంతా ప్లాట్ఫామ్ బ్యాచ్. నీకు మరీ పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే నీ స్థాయికి తగ్గట్టుగా ఏ అరటిపళ్ళు అమ్ముకునే అమ్మాయినో,
ఏ ఇడ్లీ బండి పెట్టుకునే అమ్మాయినో చేసుకో. అలాగని వాళ్ళని నేనేం తక్కువ చేయట్లేదు. నీ స్థాయి అది అని గుర్తు చేస్తున్నారు. మరి నీ స్థాయి ఏంటి? నా వెనక కనిపించలేదా? గుడ్. నీ వెనక మీ తాత సంపాదించిన ఆస్తుంది, అది నీ స్థాయి. నీ వెనక మీ తాత సంపాదించిన పరువు ఉంది, అది నీ స్థాయి. నువ్వు శివన్నారాయణ గారి మనవరాలివి, అది నీ స్థాయి. ఇవన్నీ తీసి పక్కన పెడితే నువ్వు రోడ్డు మీద అరటిపళ్ళు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే చేసే వాళ్ళకి మంచి మనసు ఉండాలి. నీ దగ్గర లేనిదే అది. అది నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే ఇష్టపడేవాణ్ణు, నేను కాకపోతే ఇంకెవరు చెప్తారే? నన్ను ఇష్టపడ్డ వెంట్రా పోనీ ప్రేమిస్తున్నాను, చంపేస్తాను ఆ మాట అన్నావంటే. పోనీ పెళ్లి చేసుకో. ఆపుతావా లేదా? ఏం చూసుకునే ఇంత పొగరు నీకు? నువ్వు శివన్నారాయణ గారి మనవరాలివి కాదు, నువ్వు ఒక అనామకురాలివి. ఇప్పుడు చెప్పు, నువ్వేంటి? ఏం సాధించావు? ఏం పొడిచావు? నీ కాళ్లకున్న చెప్పులు కూడా మీ తాత డబ్బులతో కొనవే కదా. కానీ నా ఒంటి మీదున్న షర్ట్ కూడా నా డబ్బులతో కొనుక్కున్నవే, తెలుసా నీకు? ఎస్, నేను చెప్పేది ఇదే. నా వెనక కోట్లు సంపాదించిన తాతున్నాడు. 3 తరాల వంశ చరిత్ర ఉంది. 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. కానీ నువ్వెవడ్రా? నీ అడ్రస్ ఏంటి? నీకున్న వాల్యూ ఏంటి? ఎవర్రా నిన్ను గుర్తించేది? నువ్వు ఆ గార్డెన్ లో ఉన్న మొక్క లాంటి వాడివైతే నేనెక్కడో కోటలో ఉన్న రాణి లాంటి దాన్ని. అందుకోవాలని ఆశపడకు, జీవితాంతం ఇలాగే మిగిలిపోతాం. తోటలో ఉన్న రాణి కోసం నువ్వన్న మొక్క లాంటి వాడు తోటరాముడిగా ఎప్పుడైనా మారొచ్చు. యువరాణిని ఎగరేసుకుని పోవచ్చు. నా మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. నాశనం అయిపోతాం. మన ఇద్దరికీ రాసి పెట్టినట్టుంది. నీకు ఏ శనిగ్రహ దోషమో గట్టిగానే పట్టుకున్నట్టుంది. అది ఇప్పట్లో వదలదు. నువ్వు అను, అన్ని దోషాలు పోతాయి. దోషాలు కాదు, నువ్వే పోతావు. పెళ్లి మాత్రం మనం ఈ ఇంట్లోనే చేసుకుందామే. ఇక్కడే పెద్ద పందిరి వేద్దాం. రేయ్, ఇంక చాలా ఆపరా. పోనీలే అని నేను ఇవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటానేమో, కానీ నీ మాటలు ఎవరైనా విన్నారంటే చంపదెబ్బలు కాదు, కాళ్ళు చేతులు విరగొడతాను. అర్హతకు మించిన దానికోసం ఆశపడితే జీవితంలో చాలా కోల్పోతాం. నా మాట విని ఇక్కడి నుంచి పోరా. థ్యాంక్ యూ బంగారం, నీ కోరిక నేనెందుకు కాదనాలి, తీరుస్తా. నీ మాటలు విని తదాస్తు దేవతలు తదాస్తు అనే ఉంటారు, అనకపోతే నేనే రిక్వెస్ట్ చేస్తా. ఓ తదాస్తు దేవత, తదాస్తను. అవసరమైతే నన్ను నా బంగారాన్ని కలపడానికి నువ్వే ఈ భూమి మీద అడుగు పెట్టాలి. చెప్పండి మేడం. కాఫీ. నేను విన్నది నిజమే. ఇక్కడ మేనేజర్ ఎవరు? చెప్పండి మేడం. నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని కలవాలి. సార్ ఎవరిని కలవరు మేడం. 2 minutes. ఒక్క నిమిషం కూడా ఆయన ఎవరికి టైం ఇవ్వరు మేడం. ఇది మీ బాస్కి చూపించు. కలుస్తారో కలవరో ఆ తర్వాత చెప్పు. అలాగే సరే. మేడం. మిమ్మల్ని కస్టమర్ కలవాలంటున్నారు. విఐపిని కలవడానికే టైం లేదు, ఇక కస్టమర్ నేను కలుస్తాను. గుప్తా, టుడే ఈవినింగ్ వి విల్ మీట్. మీరు అలా అంటారని ఈ విజిటింగ్ కార్డు ఇవ్వమన్నారు. కాఫీ తాగి బయట వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోమంటారా? గుప్తా, ఐ విల్ కాల్ యూ లేటర్. వెంటనే రమ్మను. అలాగే. పద వెళ్దాం. మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఇప్పుడు నేను చేస్తోంది అదే. ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది, ఎవరివిడా? మాలిని గారు. నమస్తే మాలిని గారు. నమస్తే. ప్లీజ్ సిట్ డౌన్. మీది సేమ్ బిజినెస్సే కదా మాలిని గారు? మీరేంటి మా హోటల్కి రావడం ఏంటి, కాఫీ తాగడం ఏంటి, నన్ను కలవాలనుకోవడం ఏంటి? నిన్ను కలవాలనుకోవడం లేదు, కొనాలనుకుంటున్నాను. అందుకే ఇంత దూరం వచ్చాను. కాఫీకి బిల్లు బయట ఇవ్వచ్చు. నచ్చింది కాఫీ మాత్రమే కాదు, మీ హోటల్ కూడా. మార్కెట్ వాల్యూ 2 కోట్లు. నేను 2.5 ఇస్తాను. మీరు 3 ఇచ్చినా నేను అమ్మను. ఎంత కావాలి? చూడండి మాలిని గారు, నా హోటల్ ప్రైమ్ ఏరియాలో ఉంది, నా కస్టమర్స్ నాకున్నారు, నా బిజినెస్ బాగుంది.
నా హోటల్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. మా హోటల్ సక్సెస్కి అదే కారణం. 4 కోట్లు. సారీ మాలిని గారు, నేను డబ్బు కోసం రాజీ పడలేను. ఐడియా బాగుంది, ఫుడ్ బాగుంది, పబ్లిక్ లో మంచి పేరు, అందుకే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ కడుగుతున్నాను. సారీ, నేను రాజీ పడలేను. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. మీరు నా టైం వేస్ట్ చేయరని అనుకుంటున్నాను. తప్పకుండా. సమయం చాలా విలువైంది, వృధా చేయకండి. మళ్ళీ కలుద్దాం. రావాల్సిన అవసరం లేదు. ఇక వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ డే. రాజీ పడని మీ తత్వం నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. మాలిని గారు, మీ విజిటింగ్ కార్డ్ ఇక్కడ ఉండిపోయింది, తీసుకెళ్ళండి. దీంతో నాకు అవసరం లేదు. ఇక్కడే ఉంటే డస్ట్బిన్ లో పడేస్తాను. మీ దగ్గరే ఉంచండి, మీకు అవసరం రావచ్చు. ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీరేదో ఫ్యామిలీ మీటింగ్లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను సార్. సూరజ్, ఇప్పుడు నువ్వు కూడా మా ఫ్యామిలీలో వాడివేనయ్యా. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. దీపా గారిని పర్మిషన్ అడుగుదామని వచ్చాను సార్. నన్ను పర్మిషన్ అడగడానికి వచ్చావా? రేపు మార్నింగ్ ఆఫీస్కి ఒక 2 hours లేట్గా వస్తాను. 2 గంటలు కాకపోతే 2 రోజులు లేటుగా రా. నువ్వేమీ ఎంప్లాయీ కాదు కదా, కరెక్ట్ గా డ్యూటీ టైమింగ్స్ పాటించడానికి. నేను ఏ పని చేసినా చాలా సిన్సియర్గా చేస్తాను జోష్న గారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మై సిన్సియారిటీ. సరే, 2 hours లేట్గా రండి, ఇబ్బంది ఏమీ లేదు. వీడు 2 గంటలు లేటుగా వస్తాను అంటున్నాడంటే ఏదో ప్లాన్ చేస్తాడ్రా. ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? వీడు జ్యోత్స్నతో ఆట ఆడుకుంటున్నాడ్రా. అయితే నువ్వు అడుగు. నేనడిగితే మీ తాత కష్టమంటాడు. నువ్వే అడగరా ప్లీజ్ రా. సరే, ఇది మనిద్దరి మధ్య సీక్రెట్, ఓకేనా? సరే. బ్రదర్, ఏంటి బ్రదర్? నీకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే పనులే ఉండవు కదా, నువ్వు అవర్స్ టైం ఎందుకు అని వద్దురా. నేనే అడుగుతున్నా. చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రదర్. అంత ఇబ్బంది పడ్డం దేనికో. సొంత విషయాలు కదండి. నీకెవరూ లేరని తెలిసింది, సొంత విషయాలేంటి? ఇలాంటిది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఎవరినైనా కలవ